హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. అనుష్క సమంతల బాటల్లో కామాక్షి భాస్కర్ల అగద సినిమాతో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం. తెలుగు సినిమా క్రమంలో మహిళా ప్రాధాన్యత కథకు మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ ఇప్పుడు కథానాయకులే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన, నివేదిత థామస్ వంటి నటీమణులు తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తూ కామాక్షి భాస్కర్ల అగదాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారంన థియేటర్లో విడుదలైన అగద కామాక్షి భాస్కర్ల మహాదేవి అనే పాత్రలో ప్రధాన పాత్రను పోషించారు. ముఖ్యంగా దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు కామాక్షి చేసిన పాత్రలతో పోలిస్తే మహాదేవి పాత్ర పూర్తిగా భిన్నమైందిగా కనిపిస్తుంది. నటనకు ప్రాధాన్యమున్న సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె కనిపించడం ఈ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతుంది. తెలుగు సినిమాలో మహిళా ప్రధాన కథలకు ఉన్న ఆదరణ పరిశీలిస్తే ఈ మార్పు కేవలం ఒక ట్రెండ్గా కాకుండా ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న పరిణామంగా కనిపిస్తుంది. సమంత ఇప్పటికే మా ఇంటి బంగారంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రష్మిక మందన కూడా స్టార్ హీరోలతో కలిసి నటిస్తూనే ది గర్ల్ ఫ్రెండ్, మైసా వంటి కథానాయక ప్రాధాన్యత చిత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. నివేదిత థామస్ 35 వంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యమున్న మహిళా ప్రధాన కథల్లో తనదైన ముద్ర వేశారు. అనుష్క శెట్టి అయితే అరుంధతి, భాగమతి, నిశ్శబ్దం వంటి చిత్రాలతో తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు ఒక ముఖ్యమైన స్థాయిని తీసుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అగద కామాక్షి భాస్కర్ల కెరియర్లో కూడా కీలకమైన అడుగుగా నిలవనుందనే ఆసక్తి నెలకొంది. పొలిమేర చిత్రాలతో నటిగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కామాక్షి ఇప్పుడు అగదాలో పూర్తిగా విభిన్నమైన మహాదేవి పాత్రతో తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం ఒక రకమైన పాత్రకు పరిమితం కాకుండా నటిగా విభిన్నమైన భావోద్వేగ ప్రపంచాలను అన్వేషించాలనే ఆసక్తి కామాక్షిలో కనిపిస్తుంది. అగదాలోని మహాదేవి పాత్ర కూడా తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మెట్టుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే అగదాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఒక మహిళా ప్రధాన కథను తన భుజాలపై మోస్తూ కామాక్షి భాస్కర్ల మహాదేవిగా ఏ స్థాయిలో మెప్పించనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కామాక్షి భాస్కర్ల కెరియర్లో అగద ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందా? మహిళా ప్రధాన చిత్రాల విజయ పరంపరలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా అన్నది అగద రిజల్ట్ మీద ఆధారపడి ఉంది.